విఎస్ఆర్ హాస్పిటల్ అత్యాధునిక వసతులతో అందరికీ అందుబాటులో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ విఎస్ఆర్ హాస్పిటల్. డాక్టర్ వి శివరాం ఎంబీబీఎస్ డిఎన్బి, జనరల్ సర్జరీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, స్పెషలిస్ట్ ఇన్ ఎండోస్కోపీ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. డాక్టర్ ఏ మహాలక్ష్మి ఎంబీబీఎస్ డిఓఎంఎస్, ఆప్థమాలజీ గార్ల నిరంతర పర్యవేక్షణలో విఎస్ఆర్ హాస్పిటల్ జనరల్ సర్జరీ మరియు గ్యాస్ట్రో విభాగం నందు అపెండిక్స్, హెర్నియా, బుడ్డ, మొలలు, ఫిషర్స్, ఫిస్టులా, పిత్తాశయంలో రాళ్లు, గర్భసంచి తొలగించుట, చర్మం మీద ఉన్న చిన్న కణుతులు, లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, ప్రతిరోజు వీడియో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, కిడ్నీ రాళ్లను మాత్రల ద్వారా కరిగించుట, తొలగించుట, జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, బేదులు వంటి వాటికి అత్యాధునిక వైద్యం చేయబడును. కంటి విభాగం నందు కంటి శుక్లాలకు కుట్లు లేకుండా ఆపరేషన్, ఫాకో సర్జరీ, కంటిలో కండ పెరిగిన ఆపరేషన్, కంటిలో లూటీ ఆపరేషన్, దృష్టిలోపాలు, కంటి నరాలు బలహీనపడుట, డయాబెటిక్ రెటినోపతి, మైగ్రైన్, మెల్లకన్నుకు ఆపరేషన్స్ చేయబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. విఎస్ఆర్ హాస్పిటల్, పోసినా కాంపౌండ్, గాంధీ రోడ్, ప్రొద్దుటూర్. ఫోన్ నంబర్ 08564254444. సెల్ నంబర్ 709383996. స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్ దదాతు. ఓం శాంతి శాంత్యాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఒక 5 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ తమ సీట్లలో తమరు కూర్చోవచ్చు. ముందుగా మొట్టమొదటగా మన రాష్ట్ర యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి గారు తన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. అధికారులు అందరికీ నమస్కారం. ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. గత 5 సంవత్సరాలలో పరిపాలన ఏ విధంగా జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన విధ్వంసంతో మొదలుపెట్టాడు. ఆ రోజు విధ్వంసంతో ప్రజావేదికను పోల్చడం, అక్కడ నుంచి రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసంతో వాళ్ళు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ రోజు వికాసంతో మనం మొదలు పెట్టాము. ఆ రోజు ఈరోజు గొప్పగా నాయకులంతా చెప్తా ఉన్నారు అనేకమైన విషయాల మీద కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఎవరైనా సరే అభివృద్ధిలో మేము 2 ఏళ్లలో మేమేమి చేశాము, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాము. గత 5 సంవత్సరాలలో ఈ పొద్దుటూరు గ్రామంలో ఒక R&B డిపార్ట్మెంట్ ఎన్ని కోట్ల రూపాయలు పనిచేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే రికార్డుల ప్రకారం కూడా 90 కోట్లు పొద్దుటూరు పట్టణం చేశాము. 200 కోట్లకు పైన దాదాపుగా 300 కోట్లు జిల్లాలో R&B రోడ్లు వేయడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రాష్ట్రమంతా కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోతే
మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాము. అదేవిధంగా ఇప్పటి వరకు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉందంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత R&B శాఖ మేము పెట్టడం జరిగింది. గతంలో R&B శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తల ఎత్తుకొని తిరిగే వాళ్ళు. గత 5 సంవత్సరాల్లో R&B శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి 2 సమానంగా చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే వేల లక్షల కోట్ల రూపాయలలో మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి CII సదస్సులో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను బెదిరించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వస్తే జైల్లో పెడతామంటున్నారు. మరి జైల్లో ఉండే నాయకుడు జైల్లో గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ప్రజలు నిన్ను జైల్లో పెట్టిన కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్ల నుంచి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తే ఇప్పటికీ కూడా మార్పు రాలేదు. పరిశ్రమలు వస్తే పరిశ్రమలు బెదిరిస్తారు, వేదికలకు ఎదురుంటే వారిని కూడా బెదిరిస్తారు అధికారులను. ఎక్కడ కూడా అడ్డం చెప్ప ప్రదేశం ఇక్కడ కూడా అభివృద్ధిని ముందుకు పోనీయడం లేదు. పెద్దలు వరదాడు గారు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన 24 గంటలు ఇప్పుడు కానీ పడిన తమ్ముడు నాకు కావాలి అభివృద్ధి. అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఎవరో చెప్పాల్సిన పని ప్రజలే చూస్తున్నారు, ప్రజలే జీవిస్తారు. రేపు ఇది వైండరింగ్ లో ఇందాకే 3 అదే వ్యాపారస్తులు వచ్చారు, వారికి కూడా అభినందనలు. ఎందుకంటే మనం ఒక గజం స్థలం ఇవ్వాలంటే ఇవ్వం. అటువంటిది ఈరోజు స్థలం ఇచ్చి అభివృద్ధికి సహకరించే వారికి నా తరఫున కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక నాయకుడు అనుకుంటే ఈ రోజు ఎప్పుడు ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు అభివృద్ధి పట్ల ఎట్లా కాంక్షిస్తున్నాడో మీకు కూడా తెలుసు. గతంలో కక్షలు కార్పణ్యాలు ఉండేవి, ఇప్పుడు ఈ రోజు ప్రశాంతంగా రాయలసీమ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎవరి అభివృద్ధి పనులు మనం చేసుకుంటా ఉన్నాం. ఆయన నాయకులు లేకపోతున్నారు అభివృద్ధిని చూసి. కేవలం రాజకీయ ఉనికి కోసం ఈ రోజు ఆ రాజకీయ ఉనికి కోసం బట్ట కాల్చి పడేస్తా ఉన్నారు. ఈ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు. వారి కుటుంబాలలో ఉన్న చిచ్చుని తీర్చుకోలేక అవంతా కూడా ప్రజల మీదకి భరోసాలని రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరిశ్రమలు రావాలన్న కూటమితోనే సాధ్యమని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఏదైతే TSCలో 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, 6,600 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. మీ జీవితంలో ఎప్పుడైనా 16,000 మంది టీచర్లకు ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నారు. ఏ కార్యక్రమం పట్టుకున్నా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మా యువ నాయకుడు ఏదైతే ఆ రోజు యువగలం ప్రజాయాత్రలో ఆ రోజు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకొని పరిశ్రమలు చేస్తూ ఇప్పటికే 6 లక్షల పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు, ప్రతిపక్ష హోదా లేదు. ఈ రోజు ఏ కార్యక్రమం తీసుకున్నా జనాలందరూ కూడా ప్రజలు మా వెంటనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికీ కొంచెం అడిగారు పెద్దలు, పొద్దుటూరు అక్కడ కూడా ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇచ్చి దానికి పక్కన శాంక్షన్ ఇవ్వమని అడిగారు. దాన్ని ఖచ్చితంగా ఇచ్చే త్వరలోనే మొదలు పెట్టాలని ఎస్సీ గారు ఉన్నారు ఇక్కడ, ఈ గారు అది ప్రపోజల్ పెట్టి ఇచ్చేసేయండి, నేను పంపించేస్తా. ఫైన్ ఇమీడియట్ గా నాకు 2-3 రోజులు పంపించండి. ఖచ్చితంగా పెద్ద విషయాన్ని కంపల్సరీ వెంటనే కంప్లీట్ చేస్తా.